రామాలయంతో ఓట్ల వేటపై మోదీలో అనుమానం ఎందుకో చూద్దాం. 2024 ఎన్నికల్లో వరుసగా మూడోమారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నట్లు దాదాపుగా అన్ని సర్వేలు, రాజకీయ విశ్లేషణలు వెల్లడి చేస్తున్నాయి. అయితే 2014, 2019లలో మాదిరిగా బీజేపీకి సొంతంగా మెజార్టీ లభిస్తుందా లేదా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏలో భాగస్వామ్యం కాకుండా మద్దతుగా నిలబడుతున్న బీజేడీ, వైసీపీ, టీడీపీ వంటి పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అన్న సందేహం మాత్రమే నేడు వ్యక్తమవుతుంది. అయితే బీజేపీ శ్రేణులు మాత్రం అయోధ్యలో రామాలయ ప్రారంభం, బాలక్రామ్ ప్రాణ ప్రతిష్ఠతో లోక్సభ ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతామంటూ ఈ దఫా 400 సీట్లు గెలుస్తాం అని ఊరువాడ తెగ ప్రచారం చేస్తున్నారు. మొత్తం బీజేపీ శ్రేణులు మాత్రమే కాకుండా సంఘ్ పరివార్లు అందరూ గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా రామాలయ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం మరో 2 నెలల పాటు ఈ సెంటిమెంట్ ఆవిరైపోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అయోధ్యకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మందిని నిత్యం రామ మందిరం సందర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ దగ్గర నుండి ఎవ్వరు ఎక్కడ మాట్లాడినా అయోధ్యలో రాముడు తిరిగి తన ఇంటికి చేరుకున్నారు అంటూ తమ ఘనకార్యం అన్నట్లు ప్రస్తావించకుండా ఉండడం లేదు. ప్రధాని మోదీ తానే ఆధునిక శ్రీరాముడి అవతారం అన్నట్లు ప్రజలలో భావనలు కలిగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రామాలయం ప్రారంభం సందర్భంగా నిలువెత్తు శ్రీరాముడి కటౌట్లతో పాటు ప్రధాని కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే అటువంటి ప్రయత్నం ప్రజలకు వెగటు పుట్టించే ప్రమాదం ఉందనే భయంతో 2 రోజుల ముందు వాటన్నింటినీ తొలగించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవ్వరూ రాకుండా కట్టడి చేశారు. శ్రీరాముడు అనగానే మోదీ గుర్తుకు రావాలని, మరెవ్వరూ కనిపించరాదనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా ప్రయత్నం జరుగుతుంది. ఇంతగా శ్రమ పడుతున్నప్పటికీ రామమందిరం మేరకు ఓట్లు రాబట్టగలదో అన్న విషయంలో అస్పష్టత వ్యక్తమవుతుంది. ఎందుకంటే అయోధ్య రామమందిరం కోసం 3 దశాబ్దాలుగా అనేక పోరాటాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కాబట్టి. ఈ పోరాటాలలో కొందరు బీజేపీ నాయకులు పాల్గొనడం ద్వారా తాము ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు గాని రామమందిరం కార్యరూపం దాల్చడంలో వారిది ప్రేక్షక పాత్ర మాత్రమే అని చెప్పవచ్చు. ఈ పోరాటం ఫలితంగా అక్కడ రామమందిరం నిర్మించడంలో దాదాపు ఏకాభిప్రాయం ఏర్పడింది. దానితో కేవలం ఒక రాజకీయ పార్టీ అంశంగా ప్రజలు పరిగణించడం లేదు. పైగా ఈ అంశం విశేషంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ గరిష్టంగా ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది. వీటిల్లో కొద్దో గొప్పో సీట్లు కోల్పోవడం మినహా కొత్తగా గెలుచుకునే అవకాశం లేదు. అందుకని రామమందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత ఒక విధమైన కంగారు ప్రధానమంత్రిలో కనిపిస్తుందని చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల్లో 400కు పైగా సీట్లు ఎన్డీఏ గెలుచుకుంటుందని చెబుతూ బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని మోదీ పార్లమెంట్లో చెప్పడం గమనిస్తే, బీజేపీ బలం మినహాయిస్తే ఎక్కువగా సీట్లు గెలిచేందుకు చెప్పుకోదగిన మిత్రపక్షాలు ఇప్పుడు లేవనే అంశం స్పష్టం అవుతుంది. ఒక పక్క కులగణనను వ్యతిరేకిస్తూ ఆ విధంగా చేస్తే హిందువులలో చీలిక ఏర్పడి రామాలయం సెంటిమెంట్తో మొత్తం హిందువుల ఓట్లు రావనే భయంతో వ్యవహరిస్తున్న బీజేపీ ఇదే సమయంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాగూర్ కు భారతరత్న ప్రకటించడం ద్వారా ఓబీసీ ఓట్లకై గాలం వేసే ప్రయత్నం చేయడం ఆ పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితిని వెల్లడి చేస్తుంది. అదే సమయంలో మహారాష్ట్రలో బీజేపీ కీలక భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంతో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరాఠా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న వారితో నేరుగా చర్చలు జరిపి వారి డిమాండ్లకు ఆమోదం తెలపడంతో తమ ఓబీసీ ఓటు బ్యాంకుకు ఎక్కడ ప్రమాదం ఏర్పడుతుందో అని అదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ, ఎన్సీపీ చీలిక వర్గం నేతలలో ఆందోళన చెలరేగుతుంది. ఒక నెల రోజుల క్రితం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో నితీష్ కుమార్ ను మరోమారు ఎన్డీఏలో చేర్చుకునే ప్రసక్తి లేదని చెబుతూ వస్తున్న బీజేపీ నేతలు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ జరిగిన వారం రోజుల తర్వాత అర్ధాంతరంగా అక్కడి అధికార కూటమిలో చీలిక తీసుకొచ్చి నితీష్ కుమార్ ను ఎన్డీఏ ముఖ్యమంత్రిగా చేశారు. ఈ ప్రక్రియలో నితీష్ కుమార్ ప్రతిష్ఠ ఘోరంగా దెబ్బతింటున్న ఆయన లేకుండా 40 సీట్లకు 39 సీట్లు గెలుచుకున్న బీహార్లో ఎన్నికలకు వెళ్లే సాహసం బీజేపీ చేయలేకపోయిందని స్పష్టమవుతుంది. ఆ వెంటనే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన తండ్రి శిబు సోరెన్ కాంగ్రెస్, బీజేపీల మధ్య అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పటికీ హేమంత్ మొదటి నుండి బీజేపీ పైన స్పష్టమైన వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. పైగా గిరిజన ప్రాంతాల్లో బీజేపీ చొరబడకుండా కట్టడి చేస్తున్నారు. గత ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో బీజేపీ 2 మాత్రమే గెలుచుకుంది. అందుకనే అక్కడ హేమంత్ అధికారంలో ఉన్నంత వరకు ఆ రాష్ట్రంలో తాము పట్టు సాధించలేమని బీజేపీ బాగా గ్రహించింది. ఇంతకు ఆయన చేసిన నేరం ఏమిటి? 600 కోట్ల రూపాయల కుంభకోణం అని చెబుతున్న 100 ఏళ్ల క్రితం నాటి పత్రాలను ఫోర్జరీ చేసి తప్పుడు రికార్డులు సృష్టించడంతో వాస్తవాలు ఏమిటన్నది తెలుసుకోలేకపోతున్నారు. హేమంత్ బ్యాంక్ ఖాతాలో 71 లక్షల రూపాయలకు సంబంధించి 2 బ్యాంకు బదిలీలు ఉన్నాయి. ఈ డబ్బు ఎక్కడిదో అన్నదే ఇప్పటి ప్రశ్న. 4.5 దశాబ్దాలుగా ఆయన తండ్రి ఎంపీ, ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఆయన 10 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. 71 లక్షల నగదు అధికారికంగా బ్యాంకు ఖాతాలో కనిపించిందనే సాకుతో అరెస్ట్ చేశారు. నితీష్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలో తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయమని అక్కడి గవర్నర్ ఆహ్వానించారు. కానీ చాంపై సురేన్ ను ఆహ్వానించేందుకు రాజ్ భవన్ 2-3 రోజుల పాటు నాటకమాడింది. మరోవంక తన ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ మంత్రి అతిశీలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా తనను బీజేపీలో చేరమని అడిగారని, ఆ విధంగా చేరితే ఎటువంటి కేసులు ఉండబోవని చెప్పారని కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బీజేపీ వారెవరూ ఖండించకపోవడం గమనార్హం. జార్ఖండ్లోనే బీజేపీని వదిలి వెళ్లి సొంత పార్టీ పెట్టుకుని రాణించలేక తిరిగి బీజేపీలో చేరిన బాబులాల్ మురాండిపై 1 కాదు 4 ఈడీ కేసులు ఉన్నాయి. కానీ ఒక్క కేసులో కూడా ఆయనకు కనీసం నోటీసులు ఇవ్వనేలేదు. దర్యాప్తు సంస్థలను ఏ విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారో ఈ ఉదంతం మనకు స్పష్టం చేస్తుంది. ఇదే సమయంలో చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఎంత నగ్నంగా రాజకీయ పాత్ర వహించారో ఓ వీడియో వెల్లడించింది. దీనిని ప్రజాస్వామ్యపు హత్యగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అభివర్ణించారు. ఈ విషయమై రిటర్నింగ్ అధికారిని ప్రాసిక్యూట్ చేయమని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కానీ ఆ అధికారిని ఆ విధంగా చేయమని ఆదేశించిన తెర వెనుక ఉన్న శక్తిని న్యాయస్థానం జనం ముందుకు తీసుకురాగలదా? ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే రాముడి పేరుతో ఓట్లు, సీట్లు పొందే విషయంలో స్పష్టమైన భరోసా కలగడం లేదని భావించాల్సి వస్తుంది. ప్రస్తుతం బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో 1-2 సీట్లు కోల్పోయినా పార్లమెంట్లో ఆ పార్టీకి పూర్తి మెజార్టీ రావడం కష్టం కాగలదు. అందుకనే నేరుగా ప్రజలను మెప్పించి ఓట్లు పొందే ప్రయత్నం చేయలేక రాజకీయ ప్రత్యర్థులపై దొంగచాటు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలలో సైతం ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.